హాయ్ అండి. సండే అయితే వెళ్ళిపోయింది. మంగళవారం అయితే తొందరగా వచ్చేసింది. ఇకపోతే ఈ వారం మంగళవారం పెద్ద పెద్ద సైజు రొయ్యలు అయితే తీసుకొచ్చానండి. చూసారు కదా వీడియోలో ఎంత వేస్తున్నాయో. మరి రేట్ అయితే ఈ వారం చితక్ కొట్టేసిందనమాట. బాస్కెట్ అయితే ఆల్రెడీ తమ్నేల్లో చూసేసే ఉంటారు. బాస్కెట్ అయితే 2500 అయిపోయిందండి. అంత రేట్ అయితే పెరిగిపోయిందనమాట. ఈ రొయ్యలకి బాగా డిమాండ్ అయిపోయిందండి. కొంచెం మనకి గాలి అయితే వేస్తుంది కదా తుఫాన్ లాగా, అందుకోసమని అయితే బోట్లు అయితే ఏమీ వెళ్ళలేదు. ఇంక ఈ రొయ్యల బాస్కెట్ అయితే 1700 1800 ఉండే బాక్స్ అయితే ఇప్పుడు 2500 అయితే అయిపోయిందండి. ఇంక అలానే తీసుకున్నాను అనమాట. ఒక బాస్కెట్ వరకు వేసుకున్నాను. ఎంత రేటు ఉన్నా పర్వాలేదు కదా, మరి వస్తువు అయితే బాగుండాలి. ఇకపోతే పొద్దున్నే చెరువు చేపలకు కూడా ఈ వారం బేగనే వెళ్ళానమాట. ఎందుకంటే ముందు రోజే మనం ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ఏవేవి వస్తున్నాయి అనేది వాళ్ళు ఫోన్లలో చెప్పేస్తారు. కానీ ఈ వారం అయితే సండే సరుకు రాలేదు, అలాగే మంగళవారం కూడా ఏమీ దొరకలేదన్నమాట. చూసారా శీలవతులు ఫుల్గా చెనలతో నిండిపోయి ఉన్నాయండి. ఒక్కొక్క దానికి 3 కేజీలు 2 కేజీలు చెనే ఉంటుంది. ఒక్కొక్క చేప కూడా 5 కేజీలు 6 కేజీలు, బొచ్చు అయితే మరి 10 కేజీల వరకు అలా వచ్చేసాయి అనమాట. మరి ఏవో కొద్దిగా బాక్సులు 2 బాక్సులు అయితే దొరికినాయి. ఇంకా అక్కడ తీసేసుకొని అయితే హార్బర్కి వెళ్ళిపోయాను. హార్బర్కి వెళ్ళినప్పుడు అయితే చిన్న చీకటి అయితే ఉన్నట్లుందనమాట. చూసారా, అంటే వాతావరణం చేంజ్ అయ్యిందండి. టైం అయితే 6 అయిపోయింది, కానీ కొంచెం చీకటిగా ఉన్నట్టుంది. కానీ హార్బర్లో అయితే జనాలు అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇంకా చేపలు ఏమీ తీయలేదు, చూస్తున్నారు కదా ఖాళీగా ఉంది. ఇంకా ఈ చివరి నొకలు ఇంకా అలా కూర్చున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కూర్చోవడమే జరిగింది. ఎందుకంటే చేపలు ఏమీ తీయలేదు. చూసారా, అంతా కూడా ఖాళీగా ఉంది. ఇంకా జనాలు బుట్టలు పట్టుకొని ఇటు అటు తిరుగుతున్నారనమాట. ఇంకా చెరువు చేపలు వేసుకొని ఈరోజైతే హార్బర్కి వెళ్ళడం అయ్యిందనమాట. చూసారా, అందరూ కూడా ఖాళీగా కూర్చున్నారు. ఇంకా బోట్ల నుండి అయితే చేపలు అయితే తీస్తున్నారు. మరి ఇంక ఏటేటి వచ్చాయి అనేది ఏం తెలీదు. చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే కూర్చొనే ఉన్నారు. ఇంకా బోట్లో సరుకు అయితే తీస్తున్నారనమాట. ఈ వారం చెరువు చేపల దగ్గర అసలు సరుకే దిగలేదండి. ఓ బొచ్చులు లేవు, సందువలు లేవు, పెద్ద సైజు శీలావతులు లేవు, ఏంటి లేవన్నమాట. ఇంకా హార్బర్లో ఏమైనా దొరుకుతాయని వచ్చాను, కానీ హార్బర్ పూర్తిగా ఓపెన్ అయినప్పటికీ చేపలే లేవండి. అస్సలు చేపలు లేవు ఈ మంగళవారానికి. ఎక్కడైనా చూసినా నలిగిపోయిన చేపలు అనమాట. ఇంకా మెత్తన పర్లు ఒక్కటే అందరి దగ్గర ఫుల్గా దిగిపోయి చివరి నుండి ఆ చివరి వరకు నాడవేని చేప లేదు, రొయ్యలు లేవు, ఏమీ లేవన్నమాట. కొద్దిగా పొట్లు ఊడిపోయినవి, ఇదంతా పాత సరుకే. ఇంకా అవే వచ్చినాయి అన్నమాట ఈ వారం మాత్రం. ఏంటి లేవు. ఇంకా పీతల బాస్కెట్ ఒకటి తీసుకున్నాను, మెత్తన పర్ల బాస్కెట్. ఇంకా మనం షాప్ దగ్గరికి అన్నీ ఎంచి మంచివే తీసుకోవాలి. ఇంక అందుకనేసి ఏవో ఒకటి ఇంకా అలా కొనేసాను. ఇంక ఈ వారంకి అయితే కానాగడతలు కూడా తీసుకోలేదు. చూసారా, పొట్లు ఊడిపోయి ఉన్నాయండి, అలానే వేసుకుంటున్నారనమాట. ఇంకా టైం అయితే 6:30 పావుతకు 7 కావచ్చింది. ఫుల్గా నిండిపోయిందండి హార్బర్ అంతా, కానీ సరుకు అయితే ఏమీ లేదు. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో, ఫుల్గా నిండిపోయిందనమాట 6:30 కల్లానా. ఇంకా అక్కడ అవి తీసేసుకొని మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక మన షాప్ దగ్గరికి వచ్చినప్పటికైతే టైం అయితే 7 అవ్వింది. ఇంకా అక్కడ ఏవేవి కొనేసి అన్నీ కూడా బాస్కెట్లో అయితే సర్దేశాను అనమాట. ఈ వారం మాత్రం డబ్బులే అవుతాయండి ఈ రైలు మాత్రం. ఎందుకంటే మరి 2500 అయిపోయింది. బాస్కెట్కి 7 కేజీలు 8 కేజీలు తప్పించి ఇంకెక్కువ రావు. ఇంకా కేజీ అయితే 400 అమ్మాలన్నమాట. 400 అమ్మితే డబ్బులే అవుతాయి. కానీ రొయ్యలు మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి. పెద్ద సైజు రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. చూసారా ఒక్కొక్కటి ఎంత శ్రేయ ఉందో. ఇంకా హార్బర్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో ఇంకా చెరువు రైలు అడగరనమాట. ఇంక అందరూ సముద్ర రైలు అడుగుతారు. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెరువు రైలు కాసే నేను ఇంక వెళ్ళడం మానేశాను అనమాట. ఇంకా మధ్యనల్లా 2 నెలల పైనే ఉట్టి చెరువు రైలే తీసుకొచ్చాను. ఇంక అందుకే ఇవి ఎప్పుడైతే దిగాయో ఇంకెంత రేట్ అయినా సరే ఇంక ఇవే తీసుకుంటున్నాను. ఫస్టే 1600 ఉందండి. ఇంకా తర్వాత మాత్రం ఫుల్గా 100 పెరిగి ఇప్పుడు 2500 కాడ ఆగిందనమాట. ఇకపోతే జడ్డువాల్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ 2.5 సైజు కేజీలండి. బాక్స్ ఎంత అనుకున్నారు? 4700. చూసారా, కేజీ అక్కడే 160 రూపాయలు పడిపోయిందనమాట. ఇది ఒక కేటు వరకు తీసుకున్నాను. చేపలు ఏమీ రాలేదండి, ఎంతో కష్టంగా ఈ బాక్స్ ఒకటి దొరికిందనమాట. అందరి దగ్గర కూడా జల్లలే వచ్చేస్తున్నాయి, అదే వాల్వా అంటారు కదా, ఆ చేపే ఫుల్గా వచ్చేసింది అనమాట.
ఇంక అందుకనే ఇంకా దొరకగానే ఈ బాక్స్ అయితే ఒకటి తీసేసుకున్నాను. ఇంక ఈరోజు మొత్తం అమ్మేసి ఇంకా రేపటికి ఏవైనా మిగిలితే అమ్ముకుందామని అనుకున్నాను, కానీ 1 గంట అవ్వేటప్పటికి జడవలన్నీ ఎగిరిపోయి. ఇకపోతే ఇవి 800 గ్రాములండి శీలావతులు. ఎప్పుడు తేలేదు ఇంత చిన్నవి, కానీ ఈ వారం తప్పలేదన్నమాట. ఎందుకంటే చేప రాలేదు, అందుకని చిన్న సైజు అయితే వేసుకున్నాను. చేప గట్టిగా ఉంది, కానీ సైజు అయితే చిన్న సైజు. శీలావతులు మినిమం కేజీ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అదో బాక్సు. ఈ శీలావతులు మాత్రం 20 కేజీలే తీసుకున్నాను, ఇంకా చిన్నవి కదా అని. ఇంక ఈ గ్యాప్లోనైతే మనకి రొయ్యల ఆర్డర్ వచ్చిందనమాట. చూసారా సైజు. ఇంక ఈ రొయ్యల ఆర్డర్ వస్తే ఇంక 400 చొప్పున 2 కేజీలు అయితే వేసాను. ఇంక ఇంత రేటు ఉన్నప్పుడు ఇంకెక్కువ తీసుకోమన్నమాట. ఇంక ఈరోజు ఒక బాస్కెట్ అవుతుంది, రేపు కూడా ఒక బాస్కెట్ అవుతుంది, కానీ ఇంత రేటు మీద సండే అయితే ఎలాగోకలా పట్టుకెళ్ళిపోతారు, కానీ ఇంకా మంగళవారం బుధవారం అమ్మలేము, కొంచెం కష్టమే. ఇంకా పై రొయ్యలు అలాగే వేసేసాను అనమాట. ఇంకా బాస్కెట్కి అయితే 7 కేజీలు నుంచి 8 కేజీల మధ్యలోనే వస్తాయి. 8 కేజీలు కూడా పూర్తిగా రావు, 7 కేజీల 400 గ్రాములు అలా వస్తుంది అనమాట. ఇంకా రొయ్యలు అయితే ఇంక ఈ వారం ఇలాగ అయిపోయింది. ఇంకా చిన్న చేపలు అయితే గులివెందులు అయితే అర బాస్కెట్ దొరికిందనమాట. అది బాస్కెట్ కూడా ఫుల్గా దొరకలేదు. అవైతే చూపించేస్తాను చూడండి. అదిగోండి, ఫుల్కి కూడా లేవు, ఇన్ని గొల్లు దొరికాయి అన్నమాట. చూసారా, అందులో కూడా 2 రకాల చేపలు అయితే కలిసిపోయి. ఈ ఇన్నుగోలు కూడా 1650 రూపాయలకి వేసేసుకున్నాను. 1 కేజీ అయితే ఇందులో అమ్మాను అనమాట. 2 రకాల చేపలు అన్నాను కదా, ఇవేనండి. నామల్ గులివిందులాగే ఉంటుంది, కానీ ఇదో టైప్ చేప అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. ముళ్ళు మాత్రం అస్సలు ఉండదు ఇటువంటి ఆరెంజ్ కలర్ చేపకు మాత్రం. అలాగే మెత్తనపర్ల బాస్కెట్ ఇంకెంచెం చేసుకున్నా సరే కలర్ కొంచెం తక్కువగానే ఉంది. చూసారా, చేపలు అయితే అంత ఫ్రెష్ ఏమీ దొరకలేదు. ఇంక అందరి దగ్గర కూడా ఈ మెత్తనపర్లే, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అందరి దగ్గర కూడా మెత్తనపర్లే. ఒక బాస్కెట్ వరకు వేసుకున్నాను, ఇంకా ఎవరికి అమ్మలేదన్నమాట. బాస్కెట్ అయితే 1150కి వేసుకున్నాను. ఎంతకన్నా కూడా ఇంకా చిన్న వచ్చేయండి. బాస్కెట్ 500కి 600కి కూడా వేసారు, కాకపోతే చిన్న సైజు. అలాగే పీతల బాస్కెట్ ఒకటి వేసుకున్నాను. పీతలు అయితే పర్లేదండి, కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాను. చిన్న పీత అయితే పెద్దగా ఏం మాంసం ఉండదన్నమాట. కొంచెం పెద్ద సైజు పీత అయితేనే కొంచెం పర్వాలేదు, తినడానికైతే బాగుంటుంది అన్నమాట. ఇంక ఈ మంగళవారానికి అయితే సింపుల్గా ఇవేనండి, ఇంకేవి లేవన్నమాట. ఇంక చూపించడానికి కూడా వీడియోలని చూస్తున్నారు కదా. ఇంక కొద్దిగా తీసుకొచ్చాను. ఇవి ఇంకా 10 గంటలకే ఎగిరిపోతాయి నాకు తెలిసి, ఎందుకంటే ఐటమ్స్ ఏమీ ఎక్కువ రాలేదు. ఇంకా హార్బర్లో ఎక్కువ దిగలేదు, అలాగే చెరువు చేపల దగ్గర కూడా ఐటమ్స్ ఏమీ ఎక్కువ రాలేదు కదా, ఇంకెక్కువసేపు ఉండవు. కొంచెం అయితే పైన పెట్టాను, కొంచెం అయితే కిందన పెట్టాను. సండే అయితే ఎండలేదు, కానీ ఈరోజు కొంచెం ఎండ వచ్చేలాగే ఉంది, ఎందుకంటే పొద్దున్నే సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇంకా ఈ మంగళవారం మన స్టార్ ఐటెం అయితే ఈ రొయ్యలు అని చెప్పాలి, ఎందుకంటే బోల్ డబ్బుల మీద కొనిసి తెచ్చాను అనమాట. అందుకే అత్త మాలకి రొయ్యలు అయితే చూపించేస్తున్నాను. చూసారా ఎంత రొయ్యలు ఉన్నాయో, చూస్తుంటేనే ముచ్చటేసేస్తుంది, కానీ రొయ్యల రేట్ కూడా ఇంకా అలాగే ఉందన్నమాట. ఇంకొక 2 కేజీలు మాత్రం అమ్మాను, ఇంకెలాగే ఉన్నాయి ఇందులోని. ఇంకొక 5 కేజీలరా ఇంకా అలా ఉంటాయి అన్నమాట. బాస్కెట్ నిండా వేసి ఇంకా ఎండ వచ్చిందా ఇంకా బ్లాక్ వచ్చేస్తాయి అనమాట, మనం ఎంత ఫ్రెష్గా తెచ్చినా సరే. ఇంక అందుకని ఫుల్గా వాటర్ను అడుగుని కొంచెం ఐస్ అయితే వేసి వదిలేసాను. ఇంక ఈ మంగళవారం అయితే ఇంతేనండి. ఇంక ఈ రొయ్యలు తీసుకున్న తర్వాత అయితే ఇంకో బేరం అయితే వచ్చింది. పీతలు అయితే 1/2 కేజీ తీసుకున్నారు. 1/2 కేజీకి 3 తూగేయండి, ఉన్నట్లో పెద్ద వేసేయమని చెప్పారనమాట. అందుకని ఇంక అవి అయితే వేసేసాను. అలాగే ఒక 1/2 కేజీ రొయ్యలు కూడా తీసుకున్నారు వాళ్ళే. ఇంకా అవి ఇవి అయితే మన అంకులు ఉంటారు కదా నా దగ్గర, ఆ అంకులు అయితే చేసేస్తున్నారు. చూసారా, 1/2 కేజీకి 3 పీతలే వచ్చినాయి, పెద్ద పీతలే కదా. ఇంకేవి అయితే కాళ్ళు ఇరిసేసి నీట్గా చేసేయాలన్నమాట. ఇంక ఏ వస్తువు మన దగ్గర తీసుకున్నా నేనే నీట్గా క్లీన్ చేసి అయితే ఇస్తానండి. ఇంకా మంగళవారం అయితే ఇంక ఇలా అయిపోయింది. కొద్దిగా చేపలే తీసుకొచ్చాను, మంగళవారం అయితే ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసేదాన్నో. ఇంక మంగళవారం మాత్రం సింపుల్గా అయిపోయింది.
ఇంక ఈ మధ్యన ఇవి చేస్తూ ఉండగా ఇంక మన షాప్ దగ్గరికి అయితే కొర్రమీను తీసుకొచ్చారండి బతుకునివే. ఈ కొర్రమీనులు అయితే నన్ను ఆడించేసాయి అనమాట. కొయ్యలేకపోయాను చూసారా, కత్తితో కొట్టి కొట్టి చంపేశాను అనమాట ఈ కొర్రమీను అయితే. 2 చేపలు 2 కేజీలు అయితే తీసుకొచ్చారనమాట. చేసినందుకు కూడా మనకు ఒక 50 రూపాయలు అయితే ఇచ్చారు. ఈ అంకుల్ అయితే నీట్గా గీసి ఇచ్చేస్తే మనమైతే ముక్కలు కొట్టేస్తాము. వీడియో అయితే ఇంతేనండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ బుధవారం ఏం తెచ్చాననేది మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియో అయితే చూడాలి కదా, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంక ఈ కొర్రమీను అయితే ముక్కలు కొట్టేస్తున్నాను. ఇంకా దీనికి ప్రాణం ఎక్కడుందో ఇంకెంత చంపినా సరే ఇంక చావట్లేదు అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్. మరి ఈ కొర్రమీను అయితే ముక్కలు కోసేయాలి. బాయ్ బాయ్ మరి.